Thank you.
ఉన్నటువంటి లేఖన భాగమును మనము ఎన్నో పర్యాయాలు కూడా చదివాం, ఎన్నో పర్యాయాలు కూడా ఈ మాటలు మనం విన్నాం. ఆ మాటను మనం మన యొక్కసారి చదువుకుందాం. చూడండి, దావీదు రాసిన కీర్తనలు 81వ కీర్తన 13వ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు అనుసరించిన ఎడల ఎంత మేలు. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ప్రత్యేకముగా ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగమును మనము ధ్యానం చేస్తున్నాం. ఈ వ్రాయబడినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు బాధపడుతూ పలికిన మాటగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకని ఆయన బాధపడుతున్నాడు అంటే, సృష్టిని గూర్చి ఆయన బాధపడటములా, సృష్టిలో ఉండినటువంటి సృష్టమును గురించి ఆయన బాధపడటములా, సృష్టములో ఉండినటువంటి జంతువులను గురించో, పక్షులను గురించో, జలచరములను గురించో, ప్రాకే పురుగులను గురించో ఆయన బాధపట్టల. ఎవరిని గురించి బాధపడుతున్నాడు అంటే, ఆయన ప్రజలమైనటువంటి మనలను గురించి ఆయన బాధపడుతున్నట్లుగా లేఖన భాగంలో మనము చూస్తాం. ఎందుకని ఆయనకు అంత బాధ అంటే, ఆయన స్వరూపములో మనం ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ప్రత్యేకముగా ఆ జీవమును అనుభవించేటువంటి స్థితిలో మనము ఉన్నాం. కనుక మనం అందరము కూడా ఏమి చేయాలి అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటకు మనము విలువనిచ్చేటట్లుగా ఆయన మాట వింటే ఎంత మేలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు బాధపడుతూ సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క మాట మనం వినలేదేమో, అందుకని కొంత శోధన మనం ఎదుర్కొంటున్నామేమో, అందునిమిత్తమై కొంత సమస్య మనం ఎదుర్కొంటున్నామేమో, అందుకనే కొంత బాధ, కొంత బలహీనత, కొంత వ్యాధిని మనం ఎదుర్కొంటున్నామేమో. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు బాధపడుతూ, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. కారణం ఏమిటంటే, స్నేహితుల మాట వింటున్నామో లేదో, అధికారుల మాట వింటున్నామో లేదో, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట వినటం వలన వచ్చే ఆశీర్వాదము ఎంత అంటే, ఊహించనంత ఆశీర్వాదము మన జీవితంలో మనము సంపాదించుకోగలుగుతాం. కానీ మనము కోల్పోతున్నాం. ఏమిటి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదమును మనము కోల్పోతున్నాం. దేవుని యొక్క మాట వినకపోవటం వలన మనము నష్టానికి గురైపోతున్నాం. కొన్ని పర్యాయాలు మనం ఏమనుకుంటామంటే, నష్టము సంభవించిన, ఇబ్బంది సంభవించిన, బలహీనత వచ్చినా, ఏదైనా రోగం వచ్చినా మనం ఏమనుకుంటామంటే, ఈ లోకములో మనుషులం కాబట్టి మనకి ఈ వ్యాధి వస్తుందండి, ఈ బలహీనత వస్తుందండి, ఈ సమస్య వస్తుందండి, మనుషులకు వచ్చినట్లుగే నాకు కూడా వచ్చింది కదండి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ బలహీనత ఎందు నిమిత్తమై వచ్చింది, ఎందు నిమిత్తమై ఈ శోధన, ఎందు నిమిత్తమై ఈ వ్యాధి, ఎందు నిమిత్తమై ఈ బలహీనత అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కసారి మన జీవితాలను సరి చేసుకుంటే, దేవుని సన్నిధిలో చేసినటువంటి తప్పునకు, చేసినటువంటి పాపమునకు ఆ శిక్ష మన మీదకు వచ్చిందేమో అని జ్ఞాపకం చేసుకొని, ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరచుకొని దేవునితో ఏమి చెప్పాలో తెలుసా? ప్రభువా, నేను చేసిన పాపమునకయ్యా ఈ శిక్ష, నేను చేసిన పాపమునకయ్యా ఈ బలహీనత, కనుక దయతో నన్ను క్షమించయ్యా అని అంటే గనక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అట్టి బలహీనత నుంచి విముక్తులుగా చేస్తారు, అట్టి వ్యాధి నుంచి మనకు విడుదలనిస్తారు. కానీ మనం ఏమి చేయలేకపోతున్నాం, దేవుని మాట వినలేకపోతున్నాం. ఆది కాండము నుంచి గనక మనము చూసినట్లయితే, ఎంతోమంది బిడ్డలు దేవుని యొక్క మాట వినిన వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని యొక్క మాట వినినటువంటి వారు తలగా ఉంచబడ్డారు. దేవుని యొక్క మాట వినినటువంటి వారు ఆశీర్వాదమునకు వారు కారకులైనట్లుగా లేఖన భాగములు మనము చూస్తాం. విననటువంటి వారి యొక్క జీవితంలో శాపానికి, నష్టానికి, సమస్యకు, ఇబ్బందికి వారు గురైపోయినట్లుగా లేఖన భాగములో మనము చూస్తూ ఉన్నాం.
కనుక ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు బాధపడుతూ పలికేటువంటి మాట, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడల, ఆ మేలులు ఏమిటో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయములో మొదటి నుంచి కొన్ని మాటలను మనము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవునికి స్తోత్ర. సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిచ్చేటువంటి మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తించును. కారణం ఏమిటంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిచ్చేటువంటి మాట, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన మాట మనం వినినట్లయితే ఈ దీవెనలన్నీ కూడా మనతో వస్తాయి అని సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, కారణం ఏమిటంటే దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవించాలనే ఆశపడుతున్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన మాట వినలేకపోతున్నాం, ఆయన మాట ప్రకారము నడుచుకోలేకపోతున్నాం. అందుకని మన యొక్క జీవితంలో ఎంతో ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను మనము జ్ఞాపకం చేసుకొనక తప్పదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఆయన సన్నిధానములో గడుపుతున్నటువంటి మనము ఒక్కసారి పరిశీలన మనము చేసుకుందాం. దేవుడు సెలవిచ్చిన మాట మనం వింటున్నామా లేదా? అదే రీతిగా దైవజనులు కూడా నిన్ను ప్రేమించి నిన్ను జ్ఞాపకం చేసుకొని ఈ సువార్తను నీ కొరకు అందిస్తున్న సమయంలో కూడా ఈ సువార్తను కూడా నీవు వినకపోతే నీవు నష్టపోయిన తర్వాత అప్పుడు బాధపడి పలికే మాట కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రత్యేకముగా సామెతల గ్రంథములో 5వ అధ్యాయములో 11వ వచనాన్ని మనము చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం, తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను ఒకానొక సమయంలో ఎంత సువార్త ప్రకటించినప్పుడు కూడా నీవు వినకపోవటం వలన జరిగిన నష్టాన్ని బట్టి, జరిగిన బాధను బట్టి అప్పుడు బాధపడుతూ నీవు పలికేటువంటి మాట ఏమిటో తెలుసా? తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేశా. అప్పుడు బాధపడతావు, అయ్యో దైవ సేవకులు చెప్పారు నేను అప్పుడు వినలా, దైవ సేవకులు చెప్పారు నేను మాటను అంగీకరించలా, పెడచెవిని పెట్టా అని నీవు అప్పుడు బాధపడతావేమో. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడలారా, ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య మన జీవితంలో ఇచ్చిన అవకాశమును మనము సద్వినియోగపరచుకుంటే అది మనకు మేలు. కానీ మంచంలో పడుకున్న తర్వాత హాస్పిటల్లోనో ఇబ్బంది పడే సమయంలోనో అప్పుడు నువ్వు బాధపడుతూ ఈ మాట పలుకుతావేమో, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపు నేను ఎట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలా. దైవ సేవకులు ఎన్నో రీతులుగా బోధించారు, ఎన్నో రీతులుగా సువార్తను ప్రకటించారు. కానీ మనం ఏం చేసాం? పెడచెవిన పెట్టాం. ఇది నాకు కాదులే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే శోధన కలిగినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, మంచంలో ఉండినప్పుడు అప్పుడు బాధపడతావు, అయ్యో దైవ సేవకులు చెప్పారే నేను వినలేకపోయానే అని నువ్వు అప్పుడు బాధపడతావు. కానీ దాని వలన ప్రయోజనము
లేదు. యేసయ్య నీ జీవితంలో ఒక అవకాశం ఇచ్చారు, సద్వినియోగపరచుకొని దాన్ని మనం ఏం చేస్తున్నాం? చేతులారా మనకు మనమే పాడు చేసుకుంటున్నాం. చేతులారా మనకు మనమే అవకాశమును చేజార్చుకునే స్థితిలో మనం ఉండిపోతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒక అవకాశం ఇచ్చాడు, సద్వినియోగపరచుకోగలుగుతున్నావా? ఒక అవకాశం ఇచ్చాడు దేవుని యొక్క మాట వినమని. అంతెందుకు, ఒక ఉదాహరణగా మీకు జ్ఞాపకం చేస్తా. మనకు తెలిసినటువంటి మాటే, షోమ్రోను ప్రాంతంలో కూడా విపరీతమైనటువంటి కరువు. ఆ కరువు కాలంలో కూడా దేవుడు చెప్పాడు భక్తుడైన ఏలియాతో, ఏలియా నీవు కెరీతు వాగు దగ్గర ఉంటే ఉదయం అందు రొట్టె మాంసం, సాయంత్రం అందు రొట్టె మాంసం నీకు ఎవరు తీసుకొస్తారు? ఎవరు తీసుకొస్తారు? కాకోలములు తీసుకొస్తాయి. కానీ నువ్వు చేయవలసిన పని ఎటువంటిదంటే అక్కడ కూర్చొని ఉంటే నీకు కాకోలములతో ఆహారం పంపిస్తా అన్నాడు. దైవజనుడు దేవుని యొక్క మాట ప్రకారము ఆ కెరీతు వాగు దగ్గర కూర్చొని ఉన్నాడు. కెరీతు వాగు యొక్క నీరు తాగుతూ కాకోలములు తెచ్చినటువంటి మాంసం, కాకోలములు తెచ్చినటువంటి రొట్టె ఆయన తింటూ చక్కగా దేవుని యొక్క మాట వింటూ ఆ వాగు నీరు తాగుతూ ఉన్నాడు. ఈ లోపేం జరిగిందో తెలుసా? షోమ్రోను ప్రాంతం అంతా కూడా కరువుతో ఉండుట వలన ఆ వాగు నీరు ఎండిపోయింది. ఎప్పుడైతే వాగు ఎండిపోయిందో, ప్రభువా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? వాగు నీరు ఎండిపోయిందే, నాకు నీరు లేదే, ఎట్లా అని అన్నప్పటికీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సారెపత్తు గ్రామానికి నువ్వు వెళితే సారెపత్తు గవిని దగ్గర ఒక విధవరాలు పొల్లలు ఏరుకుంటూ ఉంటుంది. నువ్వు అక్కడికి వెళితే ఆమెను గనక నీవు అడిగితే తప్పకుండా నీకు ఆహారం ఇస్తుంది అన్నప్పటికీ దైవజనుడు లేచాడు. సారెపత్తు గ్రామానికి వస్తున్న తరుణంలో గవిని దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు అక్కడ ఆమె పొలలు ఏరుకుంటా ఉన్నది. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఈ పొలలు ఏరుకుంటున్నటువంటి ఆమెను పిలిచి, అమ్మా నాకు కొంచెము మంచినీళ్ళు కావాలి, దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు తీసుకురమ్మా అన్నప్పటికీ ఆమె బయలుదేరుతూ వెళుతున్న సమయంలో మరలా ఆమెను పిలిచి అదే చేతితో నాకు ఒక రొట్టె చేసుకురా, లేదా ఒక అప్పము చేసుకురా అన్నప్పటికీ ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా, ఆమె అంటుంది, యెహోవా జీవము తోడు, నా తొట్టిలో కొంచెము పిండి బుడ్డిలో కొంచెము నూనె తప్ప నా దగ్గర ఏమి కూడా లేదయ్యా అని అన్నది. అన్నప్పటికీ దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నేను చెప్పినట్లుగా నీవు చేస్తే కరువు కాలం అంతా కూడా నీవు నీ కుటుంబము కూడా పోషించబడతారు అన్నాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఈ మాట విన్నదో ఆ మాట ప్రకారం చేయటానికి ఆమె సిద్ధపడింది. ఎందుకొరకు తెలుసా? ఆ పూటతోనే అయిపోవలసినటువంటి ఆ నూనె, అయిపోవలసినటువంటి ఆ పిండే దైవజనుడు చెప్పినట్లు చేస్తే నాకు మేలు అని అనుకుంది. అనుకుని ఏమి చేసిందో తెలుసా? దైవజనుడు చెప్పినట్లుగా చేయటానికి వెళ్ళి మొదటి అట్టును చేసి దైవజనుడికి ఇచ్చింది. దేవునికి స్తోత్ర. దైవజనుడు చెప్పినట్లుగా ఆ విధవరాలు చేసింది. చేయటం వలన తొట్టిలో ఉన్న పిండే అయిపోలా, బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోలా. ప్రత్యేకముగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవజనుడు చెప్పినట్లుగా ఆమె చేసింది. చేయటం వలన ఏమైందో తెలుసా? తొట్టిలో ఉన్న పిండి అయిపోలా, బుడ్డిలో ఉన్న నూనె కూడా. దేవునికి స్తోత్ర. కారణం ఏమిటో తెలుసా? దైవజనుడు చెప్పినట్టు చేసింది. చేయటం వలన 3.5 సంవత్సరాల కాలము పాటు తొట్టిలో ఉన్న పిండి అయిపోలా, బుడ్డిలో ఉన్న నూనె కూడా. ఎంత ఆశీర్వాదం! కారణం ఏమిటో తెలుసా? దైవజనుడు చెప్పినట్లుగా ఆమె చేసింది. చేయటం వలన తన యొక్క జీవితంలో ఆశీర్వాదమునకు కారకురాలయ్యింది. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, మన యొక్క జీవితంలో కూడా సృష్టికర్త అయిన దేవుడు చెప్పినట్లుగా మనం వింటున్నామా లేదా? దైవజనుడు చెప్పినట్లుగా మనము చేస్తూ ఉన్నామా లేదా?
చేయుట వలన మన యొక్క జీవితంలో ఆశీర్వాదములే ఉంటాయి, కానీ శాపములు ఉండవు. మన యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి దీవెనలు మనతో ఉంటాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలము సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మనం అందరము కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట మనం వింటున్నామా లేదా? అందుకని ఆయన బాధపడుతున్నాడు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దైవజనుని యొక్క మాట కూడా వినిన సారేపతు విధవరాలు యొక్క జీవితంలో కూడా ఊహించనటువంటి రీతిలో ఆ పూటకే అయిపోవలసినటువంటి నూనె, అయిపోవలసినటువంటి ఆ పిండి దైవజనుడు చెప్పినట్లుగా ఆమె చేయుట వలన 3.5 సంవత్సరాల కాలము పాటు తొట్టిలో ఉన్న పిండి అయిపోలా, బుడ్డిలో ఉన్న నూనె కూడా తరిగిపోలా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలా, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశీర్వాదకరమో మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క మాట వినుట అది మనకు మేలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి సేవకుల యొక్క మాట కూడా మనం వినుట అది మనకు మేలు. కనుక ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క మాటను మీకు చదివి వినిపిస్తా చూడండి. ఇర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి, ఇర్మీయా గ్రంథము 35వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారి ప్రత్యుత్తరం ఇవ్వకపోయిరి, గనుక యోధా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడుతుని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని గాని వారు ప్రత్యుత్తరం ఇవ్వకపోయిరి, గనుక యోధా వారి మీదకిని యెరూషలేము నివాసులందరి మీదకిని రప్పించదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎంత చెప్పినప్పటికి కూడా వినకపోయామనుకోండి, వచ్చేటువంటి నష్టమును గురించి కూడా దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాలము సమయంలో ఆయన సన్నిధానములో గడుపుతున్న మనము, ఆయన మాట వింటున్నటువంటి మనము సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట వింటున్నామా లేదా పరిశీలన మనము చేసుకుందాం. దైవ సేవకుల యొక్క మాట కూడా మనం వింటున్నామా లేదా అని పరిశీలన మనం చేసుకుందాం. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారాలాగు చేసి విస్తారమైన చేపలను, దేవునికి స్తోత్ర, అందుకే గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం మళ్ళొకసారి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు ఉదయాన్నే గెన్నేసరెతు సరస్సు తీరమున ఆయన వెళుతూ ఉండినటువంటి సమయంలో సీమోను పేతురు తనతో ఉండినటువంటి వారు కూడా ఏం చేస్తారో తెలుసా, తమ యొక్క వలలను బాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ వలలను బాగు చేసుకుంటున్న సమయంలో యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చి వెంటనే సీమోను పేతురుని అడుగుతున్నాడు, సీమోను నీ దోనెను లోతునకు. అప్పుడు అంటున్నాడు, సీమోను ఏమంటున్నాడు తెలుసా, ప్రభువా రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకు ఒక్క చేప కూడా దొరకలా, ఇదిగో నీ దోనెను లోతుకు నడిపించి నీ కుడి ప్రక్కన వల విస్తరమంటే. అప్పుడు అంటున్నాడు అనమాట, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, ఆయనను మాకేమి కూడా
దొరకల. నీ మాట చొప్పున వల వేస్తాం అని యేసయ్య మాట ప్రకారము వల వేశారు. ఎన్ని చేపలు పట్టారు? దేవునికి స్తోత్రం. యేసయ్య మాట వారు వినుట వలన విస్తారమైన చేపలను వారు పట్టగలిగారు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయిన చేపలు, రాత్రంతా ఏ ప్రదేశానికి వెళ్ళిపోయిన చేపలు, కానీ యేసయ్య మాటలో గుండిన గొప్ప ఏర్పాటు ఎటువంటిదంటే ఊహించినటువంటి రీతిలో యేసయ్య చెప్పిన మాట ప్రకారము ఎవరైతే నడుస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారో వారి యొక్క జీవితంలో చూడలేని ఆశీర్వాదములు చూస్తారు. ఊహించలేనటువంటి గొప్ప కార్యములను కూడా వారు తప్పకుండా చూడగలుగుతారు. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకొరకంటే ప్రత్యేకముగా యేసయ్య మాట సీమోను విన్నాడు గనుక తన యొక్క జీవితంలో ఆశీర్వాదములను పొందుకోగలిగాడు. విస్తారమైనటువంటి చేపలను వారు పట్టగలిగారు. మన యొక్క జీవితమును కూడా యేసయ్య మాట విందాం. సృష్టికర్త అయిన దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుందాం. దైవజనుల మాట ప్రకారం నడుచుకుందాం. ఈ రీతిగా నడుచుకున్నట్టు వలన ఊహించినటువంటి ఆశీర్వాదములకు మనమందరము కూడా కారకులము కాగలిగేటందుకు ప్రతి ఒక్కరము కూడా సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ గల తండ్రి, మీరు అందించిన ఈ కొద్ది మాటల కొరకు నీకు స్తుతులు. వినిన మాటలు ప్రభువా మా అందరి హృదయములో అవి 30, 60, 100 ఫలించుటకు సహాయమును చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు బాధపడుతూ పలికినటువంటి మాట, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అని మాట్లాడుతున్నారు. అవును తండ్రి, నీ మాట వింటే మాకు మేలయ్యా. నీ మాట ప్రకారం మేము నడుచుకుంటే మాకు దీవెన నాయన. ఆ వచ్చుచు అన్నటువంటి శాపము నుంచి, ఉగ్రత నుంచి కూడా మీరు మమ్మల్ని తప్పించి రక్షించగలిగిన సమర్థులు అని మేము జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కూడా నీ మాట వినుట మాకు మేలు అని గమనించుకోవటానికి సహాయమును చేయమని తదుపరి జరుగు కార్యక్రమం మీ చేతులకు అప్పగించుకుంటూ మా నాథుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఛానల్ వారికి, అదే రీతిగా యూట్యూబ్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, ఈ వాక్యము కూడా యూట్యూబ్లో కూడా అందించబడుతుంది. దయచేసి చూడండి. తర్వాత ఫర్దర్గా ఉండినటువంటి ఇంకా దేవుని యొక్క మాట మీద కొన్ని అంశాలు కూడా మీకు అందించబోతున్నాం. మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాం. మీ అందరికీ వందనాలు.